హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటి మేస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ యొక్క బిల్డింగ్కి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. సో శాంట్ వర్క్ చేసినప్పుడు అసలు గ్రౌండ్ వర్క్లో ఫస్ట్ మనం లెవెల్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా మంది ఈ మధ్య కాలంలో కామెంట్ చేయడం జరిగింది. నేను దానికి లైక్ చేశాను తప్ప రిప్లై అయితే ఇవ్వలేదన్నమాట. సో వాళ్ళందరికీ కూడా సమాధానంగా ఈ వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. చూశారు కదా, మధ్యాహ్నం 4:43 సో పడవన్ ఫేసింగ్ అనమాట. సూర్యుడు ఎదురుగా పడుతున్నాడు బిల్డింగ్. మీకు అయితే చూపిస్తాము. సో ఇప్పుడు బిల్డింగ్ లో అయితే ఎంటర్ అవుతున్నమాట. చూసారు కదా, టాప్ మేస్టర్ ఆల్రెడీగా మనకి మాస్ కంక్రీట్ వేసేసారు ముందు. సో ఇప్పుడు మనం దీని లెవెల్ తీసుకోవాలి. వాస్తవంగా అయితే మనం తూర్పు ఈశాన్య మూల ఉన్న గుమ్మాలని బేస్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ సట్ట వేస్తారు కాబట్టి దీన్ని బట్టి మనం లెవెల్ తీసుకోవాలి. ఈ గుమ్మం దగ్గర కరెక్ట్గా టైల్స్ మనం పడేలాగా వీళ్ళు సట్ట అయితే వేసారన్నమాట. అక్కడ కొంచెం మనం లెవెల్ తీసుకున్నాం. 18 అంగుళాలు లెవెల్ తీసుకొని మనం మార్క్ పెట్టుకోవాలండి. మీకు 18 అంగుళాల నెంబర్ కూడా వేసారనమాట. అంటే ఫినిషింగ్తో 18 అంగుళాలు రావాలన్నమాట. మాకు మామూలుగా అక్కడ 20 అంగుళాలు అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఏరియా గుమ్మ ఏరియా అంతా ఒక లెవెల్ వచ్చి ఈ కోణం కనబడుతుంది కదా మీకు, ఆ బిల్డింగ్ కోణం నుంచి ఒక 3 అంగుళాలు డౌన్ చేసామన్నమాట. అంటే ఉత్తరం కానీ తూర్పు కానీ 3 అంగుళాలు డౌన్ ఉంటుంది. అలాగే పడమట దక్షిణం ఒక లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు 18 ప్లస్ 3 21 అనమాట. 21 పెట్టుకొని మనం డౌన్ చేసుకున్నాం. ఇది మనకు చాంబర్ ఫినిషింగ్ లెవెల్ అనమాట. ఫస్ట్ ఇలా మనం డిసైడ్ చేసుకోవాలి. శాండ్ వర్క్ చేయాలి అంటే గ్రౌండ్ వర్క్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఫస్ట్ మనం లెవెల్ అనేది డిసైడ్ అవ్వాలని. లేదంటే ఎత్తు పొలాలు వచ్చేస్తాయి పైపులు అనేది, లేదా లోతుగా అయిపోవడం, లేదా మనం ఫ్లోరింగ్ చేసిన పైపులు తగలడం. ఇప్పుడు మనం ఈశాన్య మూల ఉన్నామండి. మనకి వాయుమూల కోణం దగ్గర 21 పెట్టాం కదా. ఇది 25 అడుగులు బోర్ ఉందనమాట. అక్కడ నుంచి మనం 2.5 కలిపి 23.5 పెట్టామన్నమాట లెంత్. అందుకే మనకి 23.5 నెంబర్ వేసాను మీకు ఈశాన్య మూల. రెయిన్ వాటర్ లైన్ కూడా ఇక్కడే వస్తుంది అనమాట మనకి. అలాగే ఇప్పుడు మీకు ఆగ్నేయమూల చూపిస్తానండి. ఆగ్నేయమూల ఏమొచ్చిందంటే ఆ 23.5 ఇటు 2.5 వేసేటప్పటికి 21 వచ్చింది. అలాగే ఇటువైపు ఏమైందంటే మనకి అక్కడ గుమ్మం దగ్గర ఎలాగైతే 18 అంగుళాలు వచ్చిందో ఇక్కడ కూడా 18 అంగుళాలు వస్తుంది అనమాట. అంటే దక్షిణ వైపు సందు అనేది మెరుగ్గా ఉంటుంది. దక్షిణ వైపు పడమ వైపు ఒక లెవెల్లో ఉంటాయి. అలాగే మనకి ఉత్తరం తూర్పు సందులు ఒక లెవెల్లో ఉంటాయి అనమాట. సో చూసారు కదా వాటం. అలాగే మనకి బాత్రూమ్ దగ్గర అక్కడ నుంచి 20 అడుగులు వచ్చింది అనమాట. కరెక్ట్గా పైప్ లెంత్ పడింది 20 అడుగులు ఎంతో. ఇక్కడ 16 అంగుళాలు పెట్టాం. అంటే ఆగ్నేయంలో 18 అంగుళాలు వచ్చింది కదా, 18 నుంచి 20 అంగుళాలు పైకి వచ్చింది. దానికి 2 అంగుళాలు మైనస్ చేసాం అనమాట. అందుకే మనకి 16 అంగుళాలు వచ్చింది ఇక్కడ లెవెల్ అనేది. సో ఫ్రెండ్స్, మీకు లెవెల్ గురించి అయితే అర్థమైంది కదా. ఇప్పుడు వర్క్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే బాత్రూమ్ వచ్చినాయి, పక్క 2 బాత్రూమ్ వచ్చినాయి అనమాట. చూసారు కదా, మనకి ఇది మీరు చూసేది వచ్చి టైట్ పైప్ అనమాట. దీంట్లో 2 షూట్లే. కింద ఎలవెండ్ ఇచ్చి పైకి వై చూపించాను. దాని కారణం అంటే గ్యాస్ పైప్ అనమాట. ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు కొట్టుకునే పని లేకుండా 2వ బాత్రూమ్ కూడా ఆప్షన్ ఇవ్వడం. గ్యాస్ పైపు ప్లస్ అలాగే బాత్రూమ్ చేసుకున్నప్పుడు కూడా 5 స్టార్ కట్టుకున్నప్పుడు దీంట్లో కలిపేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వై ఇచ్చాం కదా, రన్నింగ్ అనే ఫ్లో బాగుంటుంది అన్నమాట. ఆ టీ ఇస్తే ఏమవుతుందంటే గుద్దుకుంటే అక్కడ కింద పడి చల్లచెదరయ్యి అటు ఇటు గుద్దుకునే అవకాశం ఉంటుంది. మనం వై ఇస్తే ఏమవుతుందంటే రన్నింగ్ అనే ఫ్లో బాగుంటుంది అనమాట. సో ఇక్కడ గమనించండి, ఒక బాత్రూంలో మనం ఎలబెండ్ వై చేసి చాంబర్లో కలిపామన్నమాట. అలాగే 2వ బాత్రూమ్ పైప్ వచ్చి డైరెక్ట్గా తీసుకొచ్చి మనం చాంబర్లో పైప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు వై చూపించాను కదా, ఈ గ్యాస్ వైపు అనేది కిటికీలు తిన్నంగా రాకుండా చూసుకోవాలండి. మనం వై పెట్టి దానికి క్రాస్గా మొక్కేసుకొని ఆ కిటికీ పక్కన గ్యాస్ వైపు ఇచ్చుకోవచ్చు. మనం ఎలా అయితే వచ్చిందో అదే షేప్లో మనం ఒక 2 అడుగులు అయితే ముక్క పడవచ్చు. సో ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే రన్నింగ్ బాగుంటుంది అనమాట. పైకి కిందకి ఇబ్బంది అయితే ఉండదు, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే మనం వై ఇచ్చి అలాగే 45 వేసాం అనమాట. ఆ 45కి వైకి మధ్యలో ఒక మొక్క అయితే పడుతుందండి. 2 ఫీట్ కావచ్చు, లేదా 20 అంగుళాల మొక్క అయితే కావచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, ఇది వేస్ట్ వాటర్ అనమాట. సేమ్ వేస్ట్ వాటర్ కూడా పక్క బాత్రూమ్ నుంచి వచ్చింది. ఈ 2 బాత్రూమ్ కలిపేసి ఒకే లైన్ ద్వారా ఇచ్చామన్నమాట. ఇది ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ వేస్ట్ వాటర్ వచ్చినప్పుడు డమ్మీ వేసుకుంటాం ప్రస్తుతానికి. తర్వాత లైన్ అయితే కలుపుకోవచ్చు అనమాట. టాయిలెట్ చాంబర్ వేరే, వేస్ట్ వాటర్ చాంబర్ ఇచ్చాము. ఇక్కడ 2 సెప్టిక్ ట్యాంకులు కట్టారనమాట. వీళ్ళు ఆగ్నేయ మూల 2 సెప్టిక్ ట్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2.5 పెట్టాం కాదని 2.5 పైపు అయితే వేయకూడదండి. ఖచ్చితంగా మనకు 4 అంగుళాల పైపు వేసుకోవాలి. చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ అనమాట. ఇప్పుడు 2.5 పైపు వేసినా ఫ్యూచర్లో మళ్ళీ 4 అంగుళాలకి మార్చుకోవాల్సి వస్తుంది. సో అందుకే గ్రౌండ్లో ఎప్పుడు కూడా 4 ఇంచెస్ పైపు అయితే వాడండి, బెస్ట్ అనమాట అది. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం చుట్టుపక్కల అంతా కూడా ఈ బిల్డింగ్స్ అయితే లేవు అనమాట, అంతా నీరే. సో ఇక్కడ మనం ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ ఖచ్చితంగా ఓవర్ఫ్లో అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సిటీస్లో ఏ బిల్డింగ్ కట్టినా మీరు చూసారు కదా, నాటాప్ అయితే కనబడుతుంది మీకు.
దక్షిణ వైపు సంధి అయితే వచ్చింది కదా. సో రేపు పొద్దున ప్రహరీ గాడు కొట్టిన తర్వాత ఒక అడుగు గ్యాప్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఆ వర్షపడి నీళ్ళకి మనం ఆ మూల ఆగ్నేయ మూల ట్రాప్ అయితే ఇచ్చామన్నమాట. నాన్ ట్రాప్ అని ఇచ్చింది, దానికి కారణం అదే. నాన్ ట్రాప్ ఇచ్చుకోవచ్చు, లేదా కుదిరితే ఫీల్డ్ ట్రాప్ ఇచ్చుకోవచ్చు. సో అక్కడ మన పైపులు పైన వచ్చింది కాబట్టి మనకి నాన్ ట్రాప్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అండి. నాన్ ట్రాప్ కానీ లేదా ఫ్లూ ట్రాప్ కానీ ఇచ్చుకోవచ్చు. అలాగే మీకు ఈ పక్కన 2 మేళలు వచ్చినాయి. ఇక్కడ వరకు సొంత అనేది ఒక లెవెల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి స్టార్టింగ్లో వేస్ట్ వాటర్ ఛాంబర్ ఒకటి, టైల్ ఛాంబర్ ఒకటి పెట్టామండి. అలాగే ఇప్పుడు ఆగ్డెమ్మలు కూడా సేమ్ సెప్టిక్ ట్యాంక్ తిన్నాగా మనకి నిండిందా లేదా అని తెలుసుకుంటే కూడా ఇక్కడ ఛాంబర్ అయితే జరిగింది. టైల్ ఛాంబర్ మీకు కనబడుతుంది వచ్చి. అలాగే ఇక్కడ మనకి పీ డ్రాప్ అయితే కనబడుతుంది కదా, అంటే బయట అయితే ఒక బాత్రూమ్ వస్తుంది, కామన్ బాత్రూమ్ వస్తుంది అనమాట. ఇది ఇండియన్ టాయిలెట్. దాని నిమిత్తం మనం ఇక్కడ పీ డ్రాప్ అయితే సెట్ చేయడం జరిగింది. కొలతలు ఖచ్చితంగా తీసుకోవాలండి. మనకి టాప్ మేస్త్రిని అడిగి తీసుకోవాలి. అక్కడ ఎంత వస్తుంది, టాయిలెట్ ఎంత వస్తుంది, వెడల్పు ఎంత వస్తుంది, పొడవు ఎంత వస్తుంది అనేది చూసుకొని మనం దాన్ని బట్టి ఈ పీ ట్రాప్ అలాగే ఫ్లోర్ ట్రాప్ కూడా కావాలి కదా మనకి నాన్ ట్రాప్, అక్కడ కూడా మనం సెట్ చేసాం అనమాట. అలాగే ఇలాగా వచ్చినప్పుడు టైట్గా సపరేట్గా ఇచ్చుకోండి. మనం అందుకే పైనుంచి వచ్చే లైన్లు కలపకుండా సపరేట్గా పీ ట్రాప్ పెట్టి మనం సెప్టిక్ ట్యాంకులు కలపడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి సెప్టిక్ ట్యాంకులు అయితే చూస్తారు కదా, 2 సెప్టిక్ ట్యాంకులు వచ్చినాయి అనమాట. సో మనకి ఈ 2 సెప్టిక్ ట్యాంకులు వచ్చినప్పుడు కూడా మధ్యలో రొటేషన్ పైప్ అయితే ఇవ్వాలన్నమాట. ఒక 2 నెలల కింద అయితే ఇవ్వాలి, లేదా కనీసం ఒక 3 నెలలైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నీళ్ళైతే ఫుల్గా ఎక్కువగా వచ్చేసినాయి. మనం 2 నెలలు అయితే ఇచ్చుకుంటున్నాం, మీకు కనబడుతున్నాయి కదా. అందుకే మనం ఓవర్ఫ్లో అయితే పైప్ పెట్టాం. చూసారు కదా, మీకు టీ పెట్టి కింద ఒక అడుగు ముక్క అయితే కాల్చికిచ్చాం అనమాట. ఈ సెప్టిక్ ట్యాంక్లో ఇప్పుడు ఓవర్ఫ్లో పెట్టినప్పుడు ఈ వాటర్ సిస్టమ్ అయితే వాడకండి, కాల్చి ఇప్పిస్తుంది ఇప్పుడు కూడా గమనించి పెట్టాలి. లేదంటే అది కెమికల్ దెబ్బకి ఆ ముక్క అనేది ఊడిపోయి సెప్టిక్ ట్యాంక్లోనే జారిపోతుంది అనమాట. సో అలాగే ఇక్కడ మనకి మీరు సెప్టిక్ ట్యాంక్ తర్వాత ఓవర్ఫ్లో పైపు, అలాగే మనకి ఈశాన్యములకు వెళ్ళే పైపు, అలాగే ఇక్కడ మనకి ఒక ఫ్లోర్ టైప్ అయితే చూస్తున్నారు కదా, అది వచ్చి అక్కడ వాష్ మిషన్ పాయింట్ అయితే వచ్చిందనమాట. ఈ వాష్ మిషన్ కూడా ఖచ్చితంగా ఫ్లోర్ ట్రాప్ నాన్ ట్రాప్ అని ఇవ్వాలండి, ఎలవేట్లు సెట్ చేయకూడదు. ఇక్కడ లాంగ్ ఎలబోతే ఇచ్చాం కదా, ఆ లాంగ్ ఎలబోని తీసుకొచ్చి మనం ఫ్లోర్ ట్రాప్లు ఇచ్చుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఛాంబర్స్ అయితే ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం వేస్ట్ వాటర్ పైప్ అయితే కలిపాం కదా, అంటే సెప్టిక్ ట్యాంక్లో ఓవర్ఫ్లో అయితే కలపడం వల్ల ఈ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ బిన్లు ఇస్తే కనుక ఆ బిన్ల ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా గ్రౌండ్ వర్క్లో నాన్ ట్రాప్లు, ఫ్లోర్ ట్రాప్లు, పీ ట్రాప్లు బెస్ట్ అనమాట. పీ ట్రాప్లు అయితే ఇంకా మంచిదండి. సో ఇక్కడ ఏంటంటే మనం పలవన్ ఫేసింగ్ కాబట్టి పైప్ లోత్ అయిపోతుందని ఫ్లోరింగ్కి ఇంచుమించుగా ఒక 3 నాంగల గ్యాప్లో వేస్తాం అనమాట. అదే పీ ట్రాప్ అయితే కనీసం ఒక 6 అంగళాలు ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే పీ ట్రాప్ అనేది కనీసం 4 అంగళాలు ఉంటుంది. దానివల్ల మనం 6 అంగళాలు కండ అయితే కావాల్సి వస్తుందన్నమాట రూమ్లో. అందువల్ల మనం పీ ట్రాప్ కాకుండా సింపుల్గా అంటే 2-3 అంగళాలు కాబట్టి మనం ఫ్లోర్ ట్రాప్లు అంటే మల్టీ ఫ్లోర్ ట్రాప్లు నాన్ ట్రాప్లు అయితే వాడుతున్నాం. సో అలా మనం సెట్ చేసిన తర్వాత దిమ్మ అయితే కట్టేసుకోవాలండి. మీకు ఇక్కడ ఫ్లోర్ ట్రాప్ పెట్టినప్పుడు గ్రౌండ్ చూసుకొని ఒకసారి మనం నాంగల్ పీస్ అంటే ముక్క పెట్టిన తర్వాత డోర్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని కంపెనీలు ఈ మల్టీ ఫ్లోర్ ట్రాప్ ఏమంటే డోర్ పెడితే రావన్నమాట. అంటే మనం నాగల్ ముక్క పెట్టాం కదా పైకి, ఆ ముక్క పెట్టంగానే డోర్ రాదన్నమాట, పట్టేస్తుంది. కొన్ని కంపెనీలు రావు, అది మనం చెక్ చేసుకోవాలండి. రేపు పొద్దున ముక్క పెట్టి వదిలేసి రేపు పొద్దున స్టక్ అయ్యిందంటే ఆ డోర్ తీస్తే కానీ ఏం చేయలేము అన్నమాట. ఇటువంటి గమనించండి. అలాగే మనం ఇక్కడ ఉత్తరం వైపు కరెక్ట్గా కోణం నుంచి బిల్డింగ్ కోణం నుంచి ఒక అడుగు చామర్ పెడతాం అనమాట. ఆ చామర్లో మనకి ఈ ఏరియా కూడా ఇక్కడ ఒక ఫ్లోర్ ట్రాప్ అయితే సెట్ చేయాలి. పీ ట్రాప్ కానీ, ఫ్లోర్ ట్రాప్ కానీ, నాన్ ట్రాప్ కానీ. ఎందుకంటే మనకి పడమల వైపు గుమ్మ ముందు అంతా ఒక ఏరియా ఉంటుంది అనమాట. అంటే రేపు పొద్దున ఫ్యూచర్లో కారు ఒక లాన్ పెట్టుకొని అక్కడ మనం ఒక ఫ్లోర్ ట్రాప్ సెట్ చేయాలి. ఆ ఏరియా సంబంధించిన ఒక ఈశాన్య మూల అయితే మనం టైల్స్ వేసినప్పుడు ఒక ఫ్లోర్ ట్రాప్ సెట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా, అంటే మనం భూమిలో పైపుల కింద మాస్కంకడ్ బెడ్ అయితే వేయించాం అనమాట. ఇది పడమట ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి మనకు లైన్ ఎండింగ్ వచ్చి వాయుమూలకి వెళ్తుందండి. రోడ్డు కూడా పడమట ఫేసింగ్ కాబట్టి